చేసేటప్పుడు భయం లేక, భయం ఉంటే నా ఇష్టం అనవు. ఈ విచ్చలవిడిగా జీవించాం అనే సంగతి మనం ఖచ్చితంగా గమనించాల్సిందే. ఎందుకని హెబ్రీ పత్రికలో ఈ మాట ఉంటుంది. ఏ మాట ఉంటుందంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూస్తామా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మరియు శరీర సంబంధులకు తండ్రులు వారి యందు భయభక్తులు కలిగి ఉంటారు. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వాడిని మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. మీరు శరీర తండ్రులకి భయపడతా ఉంటారు, ప్రిన్సిపల్కి భయపడతా ఉంటారు, సార్కి భయపడతా ఉంటారు, అమ్మకి నాన్నకి భయపడతా ఉంటారు. కానీ మీరేంటి భయపడాల్సింది ఎవరికి అంటే దేవుడికి. అయ్యా, మీరు శరీర సంబంధమైన తండ్రికి భయపడుతున్నట్లుగానే మీరు ఆత్మ సంబంధమైన తండ్రికి ఎందుకు భయపడరు? భయపడాలి కదా. కాబట్టి ఈ ఉదయం నీకు అర్థం కావాల్సిన మాట, నాకు అర్థం కావాల్సిన మాట, దేని పట్ల భయం ఉందా? ఇంకొక మాట కూడా చెప్పాలి. దేవుడు చూస్తున్నాడు అన్న భయం ఉందా? దేవుడు నన్ను చూస్తాడు అన్న భయం ఉందా? లేకపోతే విచ్చలవిడిగా జీవిస్తాము. బైబిల్లో కయ్యూను అనే వ్యక్తి ఉంటాడు, హేబేలు అనే వ్యక్తి ఉంటాడు. ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్తారు, అర్పణ అర్పిస్తారు. దేవుడు హేబేలు అర్పణ తీసుకుంటాడు, కయ్యూను అర్పణ తీసుకోడు. చుట్టూ చూస్తాడు, ఎవరు లేరు. అప్పటిదాకా తమ్ముడి మీద ఉన్న ప్రేమ కాస్త అసూయగా మారుతుంది, కోపం వస్తుంది, తమ్ముడిని చంపేస్తాడు. ఎవరు? కయ్యూను అనుకుంటాడు ఎవరు చూడలేదు అనుకుంటాడు. నిజంగా ఎవరు చూడలేదు, ఎవరు లేరు కూడా పక్కన. ఎవరు లేని సందర్భంలో, సమయంలో సొంత తమ్ముడిని చంపేసిన కయ్యూని ఆ కింద వచనాల్లో ఎవరు అడుగుతాడు, కయ్యూను నీ తమ్ముడేడి అడుగుతాడు. కయ్యూను షాక్ అవుతాడు. అరే, ఎక్కడిది ఈ వాయిస్? ఎవరు చూశారు? ఎవరు చూడలేదు కదా. అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, గమనించు, దేవుడు చూస్తున్నాడు. అందుకని హెబ్రీ 4:14 ఆయన కంటికి కనపడని సృష్టము ఏదీ లేదు. కాబట్టి ఈ భయం ఉన్నప్పుడు బరి తెగించవు, ఈ భయం ఉన్నప్పుడు విచ్చలవిడిగా జీవించము, ఈ భయం నచ్చింది చెయ్యము, నచ్చింది చూడము అనే సంగతిని అర్థం చేసుకోవాల్సిందే. అది మొదటి సంగతిగా మనం గమనించాలి. కాబట్టి దేవుని పట్ల భయము ముఖ్యమైన సంగతి. రెండవది ఏమన్నాను? దేవుని పట్ల ప్రేమ. ఈ భయము ప్రేమలోంచి వస్తే బాగుంటుంది. దేవుని ప్రేమలో నుంచి భయం రాకుండా వేరే భయం అనుకోండి, అది వేరేగా ఉంటుంది. కానీ దేవుని పట్ల నా ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమలోంచి కానీ భయం వచ్చిందనుకోండి, చక్కగా జీవితాలు బాగుపడతాయి. లేకపోతే వేరేగా ఉంటుంది అనే సంగతిని గమనించాలి. కాబట్టి దేవుని పట్ల భయము. రెండవ సంగతి దేవుని పట్ల ప్రేమ. మీరు ప్రేమ మధ్య కొన్ని పాటలు వస్తూ ఉన్నాయి. నేనేమో ప్రియురాల్ని, ఆయన నా ప్రియుడు, మేమిద్దరం డీప్ లవర్స్, నేను ప్రేమల పట్ల. ఆ ప్రేమ గురించి చెప్పట్లేదు, అసలు ఆ పాటే కాదు అది. సరే, అలా పాడుకుంటున్నారు వేరే సంగతి. కానీ నేను మాట్లాడుతుంది ఆ ప్రేమ గురించి కాదు. ప్రేమల పట్ల